ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క, శకునాలు చెడును చూపించినా అది మన మంచి కోసమేనని భావించాలి. జరగబోయే ప్రమాదాన్ని గురించి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇది ముందస్తు హెచ్చరిక మాత్రమే. ఎవరికి ఏమీ అవ్వదు. పదండక్కా. ఎందుకిలా జరిగింది? దామినికున్న గండం ఇంకా ఎందుకో పూర్తిగా తొలగిపోలేదనిపిస్తోంది. అమ్మాయి గండ ప్రభావం కుటుంబానికి సోకకుండా జాగ్రత్త పడాలి. మనసుకి కష్టమైనా కఠిన నిర్ణయం మరోసారి తీసుకోక తప్పదు. అమ్మ ఆనంద, లీలావతి, దామునికి కూడా పెళ్లి వయసు వచ్చింది కదా. మనకి తెలిసిన వాళ్లలో మంచి సంబంధం ఏదైనా చూడమంటారా? అలాగే మావయ్య గారు, తప్పకుండా చూద్దాం. కానీ ఆనంద, ఇప్పుడే ఎందుకు? ఇన్నేళ్లు అమ్మాయి మనకి దూరంగానే కదా ఉంది. అక్క, పెళ్లి చేసినంత మాత్రాన మన అమ్మాయి మనకి దూరం అయినట్ట చెప్పు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. మన బిడ్డ మీద మనకి ప్రేమ ఉందని చెప్పి ఇలా ఎంతకాలమని తనకి పెళ్లి చేయకుండా ఒంటరిగా ఉంచగలని చెప్పు. ఏదో ఒకరోజు ముచ్చట జరిపించాల్సిందే కదక్కా. పిన్ని, ఈ ముచ్చట్లు చెప్పి నన్ను మరోసారి గడప దాటించాలని చూస్తున్నారా? అయ్యో దామిని, ఏంటమ్మా మాటలు? పిన్ని, నువ్వు అనాథగా పెరిగి ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టావు. నీ లైఫ్ సెట్ అయింది. కానీ ఈ ఇంట్లో పుట్టిన నేను మాత్రం ఎన్నేళ్లు దిక్కు మొక్కు లేని అనాథగా పెరిగాను. ఇప్పుడు మళ్ళీ నా కుటుంబానికి నేను వచ్చాను కదా అని సంబరపడేలోపు మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఎందుకు పిన్ని నా మీద ఇంత కక్ష కట్టారు మీరంతా? దీన్ని కక్ష సాధింపు అని ఎందుకు అనుకుంటావు దామిని? నీకు పట్టిన గండం ఇంకా పోలేదని అత్తయ్యగారి మనసుకి ఏ మూలైనా అనిపించుండొచ్చు కదా. పైగా ఇంత కూడా గుమ్మడికాయ కొబ్బరికాయ కుళ్ళిపోయి కనిపించాయి. ఈటి ప్రభావం కూడా ఇంట్లో వాళ్ళ మనసు మీద పడుండొచ్చు. అంటే నేను ఇంటికి అరిష్టమా? పిన్ని, నా వల్ల ఈ కుటుంబం నాశనమైపోతుందని మీరందర్నీ ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? అయ్యో దామిని, నా ఉద్దేశం ఎందుకమ్మా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? నేను నీ తల్లి లాంటి దాన్నే కదా. చాలు పిన్ని, ఈ మాటలకేం తక్కువ లేదు. అయినా నేను మా అమ్మ లీలావతిని కాదు,
మంచిగా మాట్లాడితే అమాయకంగా కరిగిపోవడానికి. అమ్మా దామిని, ఏంటమ్మా ఆ మాటలు? అమ్మా నీకు తెలీదు, ఇంకా పిన్ని నన్ను ఓ అనాథగానే చూస్తుంది. తనలా అమ్మ నాన్న లేని అనాథ జీవితాన్ని నేను అనుభవించాలని తను ఆలోచిస్తోంది. దామిని 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 నిన్నే దామిని. పిన్ని, దామిని మాటలు పట్టించుకోకు పిన్ని. అమ్మా, ఇక్కడ సీతమ్మ గారి ఇల్లు ఎక్కడా? అదిగో అదే ఆ ఇల్లే. ఓ, అమ్మా, ఎవరు బాబు? సీతమ్మ గారంటే మీరేనా? అవును బాబు, మీకేం కావాలి? నమస్కారం అమ్మా, నా పేరు బాలాజీ. నేను బొమ్మలేస్తూ ఉంటాను. ఓహో, నన్ను మిమ్మల్ని కలవమని ఆనంద భైరవ్ గారు పంపించారు. ఆనందమ్మ పంపించారా? దేని గురించి బాబు? మీ అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు మీకు దూరం అయ్యారంట కదా. ఆ చిన్నప్పుడు ఫోటోను బట్టి ప్రస్తుతం ఈ వయసులో ఆవిడ ఎలా ఉన్నారో నేను మీకు బొమ్మ గీసి చూపిస్తానమ్మా. అవునా బాబు? నా బంగారు తల్లి ఇప్పుడెలా ఉందో బొమ్మ గీసి చూపిస్తారా? అవునమ్మా. అలాగే బాబు, అలాగే. ఇప్పుడే ఆ ఫోటో ఇప్పుడే తెస్తాను బాబు, ఇప్పుడే తెస్తాను. నువ్వు అనాథగా పెరిగి ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టావు. నీ లైఫ్ సెట్ అయింది. ఈ ఇంట్లో పుట్టిన నేను మాత్రం ఎన్నేళ్లు దిక్కు మొక్కు లేని అనాథగా పెరిగాను.